కర్ణాటకలో జననాయకన్ పోస్టర్లు చించేస్తున్నారు. ఆ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర రచ్చ చేస్తున్నారు. ఇటు తమిళనాడులో కర్ణాటక తీరుకు నిరసనగా ప్రతిపక్ష డిఎంకే రోడ్డెక్కుతోంది. అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ గేర్ మార్చుతున్నారు. దీని అంతటికీ కారణం కర్ణాటక తమిళనాడు ముఖ్యమంత్రులు విజయ్ డీకే భేటీ అవుతారన్న వార్తే. కావేరీ జలాలపై అటో ఇటో తేల్చుకోవాలని రెండు రాష్ట్రాల సీఎంలు రెడీ అవుతుంటే ఇటు ఈ రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలు ఈ ఇష్యూని రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నాయి. సీఎం విజయ్ కాస్త కొత్త దారిలో వెళ్దామనుకుంటున్నారు. కావేరీ జలాల వివాదంపై కోర్టుల్లోనో రెగ్యులేటరీ ముందో కొట్లాడటమే తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలుండేవి కావు. గతంలో తమిళనాడును పాలించిన వాళ్లు కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి కావేరీ జలాలపై మాట ముచ్చట చేసింది లేదు. కానీ సీఎం విజయ్ కర్ణాటక సీఎం ను కలిసే ఉద్దేశంలో ఉన్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆగస్టు 3న సీఎం విజయ్ బెంగళూరు వెళ్తారనే వార్త ఒకటి ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అడిగితే విజయ్ వస్తానంటే సంతోషమే, స్వయంగా తానే ఓ హెలికాప్టర్ అరేంజ్ చేసి కావేరీ ప్రాజెక్టులపై ఏరియల్ సర్వేకు పంపుతా అంటూ మాట్లాడారు. అసలు విషయం ఏంటంటే తమిళనాడుకు రోజుకు 3500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాల్సింది. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ CWRC కూడా ఇదే ఆదేశించింది. ఇదే అసలు వివాదానికి కారణమైంది కూడా. రెగ్యులేటరీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకొని కర్ణాటక సర్కార్ కావేరీ నీటిని వదిలేదే లేదంటోంది. అసలు నీటిని వదలటానికి ప్రాజెక్టుల్లో నీళ్లుంటేగా అని కౌంటర్ ఇస్తోంది. ఇదే విషయం సీఎం విజయ్ కి అర్థమయ్యేలా చెప్పేందుకు తానే హెలికాప్టర్ అరేంజ్ చేస్తానన్నారు సీఎం డీకే శివకుమార్. పైగా రెగ్యులేషన్ కమిటీ ఆదేశాలు ఇవ్వటమే ఆలస్యం. కర్ణాటక రైతు సంఘాలు విపక్షాలు భగ్గుమంటున్నాయి. అసలే తీవ్ర నీటి ఎద్దడి, రిజర్వాయర్లలో 66% దాకా నీటి నిల్వలు తగ్గిపోతే ఈ సమయంలో రోజుకు 3500 క్యూసెక్ల నీటిని తమిళనాడుకు వదలాలంటూ ఆదేశించడం ఏంటని మండిపడుతున్నాయి. అటు డీకే ప్రభుత్వం కూడా ఈ ఉత్తర్వులను కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ముందు సవాల్ చేయాలనుకుంటోంది. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి సైతం ఈ ఆదేశాలను కర్ణాటకకు మరణ శాసనం అంటూ తీవ్రంగా తప్పుబట్టారు. కావేరీ జలాలు వదలాలంటూ రెగ్యులేషన్ కమిటీ ఉత్తర్వులివ్వటం, ఆ వెంటనే కావేరీ జలాలపై మాట్లాడటానికి నేరుగా సీఎం విజయే బెంగళూరుకి వెళ్తాననటంతో కన్నడ నాట రాజకీయం వేడెక్కింది. సీఎం విజయ్ పర్యటనను, తమిళనాడు డిమాండ్ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలకు దిగింది. వెరైటీగా మండ్యలోని గురుశ్రీ థియేటర్లో ఆడుతున్న జననాయకన్ స్క్రీనింగ్ ని విజయసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. థియేటర్స్ ని ముట్టడించి విజయ్ పోస్టర్స్, కటౌట్స్ ని చించేస్తూ రోడ్లపై ఆందోళన చేపట్టారు. కావేరీ నుంచి చుక్క నీటిని తమిళనాడుకు విడుదల చేస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలో ఇలా ఉంటే తమిళనాడులో సీన్ మరోలా ఉంది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ ఇష్యూను రాజకీయ ఆయుధంగా మలుచుకుంది. కర్ణాటకలో జననాయకన్ విడుదలకు అడ్డంకులు రాకూడదనే సీఎం విజయ్ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం విజయ్ బెంగళూరుకి వెళ్తే తమిళనాడు హక్కులు నీరు గారిపోతాయని విమర్శించారు మాజీ సీఎం స్టాలిన్. ఆగస్టు 3న సీఎం విజయ్ బెంగళూరుకు వెళ్లొచ్చనే వార్తలతో సరిగ్గా అదే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేసింది డీఎంకే. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ రోడ్డెక్కనున్నారు. మొత్తానికి కావేరీ వాటర్ ఇష్యూ రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ ఫైర్ కి కారణమైంది. 3వ తేదీన సీఎం విజయ్ కర్ణాటకకు వెళ్తారో లేదో గానీ వెళ్తే బాగోదని తమిళనాడులో, వస్తే మామూలుగా ఉండదని కర్ణాటకలో ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి.